आनंद तीर्थवंध्यायाम आनंदगिरिवासिनीम रमानाथाय नाथाय श्रीलक्ष्मीमाय मंगलम मानोहिं जातवेदो गामश्वं पुरुषं जगतो अभिगतधाताये श्रियामा परिपालयाय च गोदाये धनदाये महाधने धनमे जुषां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तश्वाधा विगोर्तं प्रजानां भवस्माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां देवैश्वरी धनमग्निर्धनं वायु धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्धनमश्नुते वैनते सोमिपसोमरुद्रः स्वसंहारस्वविशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति वंशं वंशाभिवृद्धिरस्तु गोत्रं गोत्राभिवृद्धिरस्तु అవి దేవుడి కళ్యాణ నక్షత్రం. ఇప్పుడు కళ్యాణంలో ఇది కూడా దేవుడి కళ్యాణ వస్త్రం కాబట్టి మీరు కళ్యాణంలో వాడండి. పెట్టుకున్నా ఇది నక్షత్రం పట్టుకోండి. మొదటిసారి ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుంది. మొట్టమొదటి వస్త్రము వేసి స్టార్ట్. మేడం వస్తుంది మీకు కూడా ఫోటో వస్తుంది. మేడం రండి మేడం నాది కొద్దిగా జరు కొలిపాక గ్రామంలోని ఆనంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈరోజు రావడం జరిగింది. ఎన్నికల ముందు కూడా ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలి, తర్వాత ఎమ్మెల్యేగా నేను గెలవాలని చెప్పి దేవుని దగ్గర మొక్కుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి మరి దైవ దర్శనం చేసుకొని మా కుటుంబ సభ్యులతో పాటు మరి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కలిసి దైవ దర్శనం చేసుకొని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి బాగా వర్షాలు పడి ఇక్కడ ఉన్నటువంటి
పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని పనులు కానీ మరి అవన్నీ కూడా జరిగేటట్టు చూడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి అందరి క్షేమముగా ఉండాలన్నదే మా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. మరి నా మొక్కు తీరడమే కాకుండా జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కూడా మరి అన్ని విధాలుగా ఆనందంగా ఉండాలా, దేవుడు చల్లగా చూడాలని కోరుకోవడం జరిగింది. గారు ఇక్కడ ఒక ఆల్రెడీ కోనేరు ఉంది, అది కొంచెం మంచి స్థితిలో లేదు. దాన్ని పునరుద్ధరించడమా లేదంటే దాని ప్రకారం ఇంకొక బావి దవ్వి మరి ఎందుకంటే కోనేరు వాటర్తోనే దేవుణ్ణి అభిషేకం చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా ఉంటే ఆర్థికంగా గవర్నమెంట్ నుండి చేయమని అన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇంకా ఈ దేవాలయ అభివృద్ధికి ఏది అవసరం ఉంటే అది తప్పకుండా కళ్యాణ మండపం కానీ ఏది అవసరం ఉంటే అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా రెండు లైన్ల చేస్తామని మేము ఎన్నికలప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకా 2L తొందర కదా, మొన్ననే కదా ప్రపోజల్ పంపించి తప్పకుండా అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్తాం. సార్ ఇంకొక విషయం, అభయస్థంలో 6 గ్యారెంటీలకు గాను 5 వాటికి దరఖాస్తులు స్వీకరించడం, ఇంకొక దానికి ఎప్పుడు దరఖాస్తులు అంటే అది విద్యా వికాస్, అది అందరికీ అది యువ వికాస్. దాంట్లో ఏంటంటే చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇస్తారు, లోన్లు అంటే ఇంట్రెస్ట్ లేకుండా చదువుకోవడానికి. అవి వాళ్ళు కన్సర్న్ డాక్యుమెంట్స్ పెట్టాలి, అదంతా అది వేరే కాదు. ఉంది దాంట్లో డేటా అవసరం లేదు, మన కాలేజీలో దొరుకుతాయి అవి, వాళ్ళు అప్లికేషన్ చేసుకుని. మనమైతే సార్ అది మనం వేద్దాం. గ్రామాలు ఉన్నాయి, ఫౌండేషన్ వేసుడు, 2 సంవత్సరాల దాకా పని మొదలుకోవడం. బస్సు కూడా నిన్న మాట్లాడిన మారుతుంది, ఇంకా కొత్త బస్సు వస్తున్నాయి మన జిల్లాకి, బస్సు వచ్చినాయి. కానీ అవి ఏంటంటే అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినాయి. సో నేను మళ్ళా ఇంకా జరగను అందులో మాట అట్లా చేకి సరే కదా.